రాజాసాబ్ రెండేళ్లుగా సెట్స్ పైనే ఉన్న షూటింగ్ పూర్తి కాలేదు. ఈ మధ్యనే టీజర్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 5న సినిమా విడుదల చేస్తామని చెప్పారు. మరి రాజాసాబ్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఎంత బ్యాలెన్స్ ఉంది, ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడు, ఈ స్టోరీలో చూద్దాం. రాజాసాబ్ షూటింగ్ ఎప్పటికప్పుడు లేట్ అవుతోంది. రాజాసాబ్ డేట్స్ ను కల్కికి ఇవ్వడంతో రాజాసాబ్ షూటింగ్స్ కి బ్రేక్స్ పడ్డాయి. ఆ మధ్య గాయం కారణంగా 2 నెలలు రెస్ట్ తీసుకున్నాడు ప్రభాస్. మళ్లీ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో తెలియని పరిస్థితుల్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. రాజాసాబ్ షూటింగ్ 95% పూర్తయిందన్నారు నిర్మాత. బ్యాలెన్స్ ఉన్న 5%లో 3 పాటలు ప్యాచ్ వర్క్ మాత్రమే తీయాల్సిందట. తమన్ ఆల్రెడీ ట్యూన్స్ ఇచ్చిన 2 ఏళ్ల క్రితం ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటి జనరేషన్ కి సూట్ కావని కొత్త ట్యూన్స్ ఇచ్చాడు. ఆది పురుష్, సెలార్, కల్కిలో హీరోయిన్స్ తో డాన్స్ వేసే స్కోప్ లేదు. ఆ లోటును రాజాసాబ్ తీరుస్తోంది. వింటేజ్ లుక్ తో కనిపిస్తున్న ప్రభాస్ పక్కన 3 హీరోయిన్స్ జతకట్టారు. రాజాసాబ్ తో ప్రభాస్ ఎనర్జెటిక్ డాన్స్ మళ్లీ చూస్తారంటున్నారు దర్శకుడు. డార్లింగ్ ఫ్యాన్స్ ని హుషారెత్తించడానికి 3 హీరోయిన్స్ తో మాస్ బీట్ సాంగ్ రెడీ చేస్తున్నాడు. త్రిష నిన్నటి వరకు ఒక స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఈ అమ్మడి పని అయిపోయిందా? 96 హిట్ తర్వాత చేతిలో 5-6 సినిమాలతో కళకళలాడే ఈ చెన్నై బ్యూటీ ప్రస్తుతం 2 సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్స్ ను ఎంచుకోవడంలో త్రిష తడబడుతోందా అని అనిపిస్తోంది. బ్యాడ్ క్యారెక్టర్స్ త్రిష పరువు, ఇమేజ్ డ్యామేజ్ చేశాయా? వాచ్ ది స్టోరీ. కమల్ హాసన్ మణిరత్నం సినిమా అడ్రస్ లేకుండా వెళ్లిపోయింది. సినిమా డిజాస్టర్ అయినా అందరూ ఎక్కువగా త్రిష క్యారెక్టర్ గురించే మాట్లాడుకున్నారు. ఆల్రెడీ అభిరామితో పెళ్లైన కమల్ క్లబ్ డాన్సర్ గా త్రిషను చూసి ఆమె మోజులో పడతాడు, చిన్న ఇల్లు పెడతాడు. ఆ తర్వాత కమల్ పవర్ ను లాక్కున్న శింబు త్రిషను ఎత్తుకెళ్లిపోతాడు. త్రిషను ఇలాంటి క్యారెక్టర్ లో చూడడం తంబీలకు అస్సలు నచ్చలేదు. ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేసేయడంతో త్రిష ఇమేజ్ దెబ్బతింది. ఆ మధ్య అజిత్ తో పట్టుదల మూవీ చేసింది. ఇందులో అజిత్ ను పెళ్లి చేసుకున్న ప్రియుడితో అఫైర్ నడుపుతుంది. అజిత్ వంటి స్టార్ పక్కన వీక్ క్యారెక్టర్ చూసిన ఆడియన్స్ సినిమాను రిజెక్ట్ చేశారు. 96 హిట్ తర్వాత త్రిష దశ తిరిగింది. వరుస ఆఫర్స్, వరుస హిట్స్ తో టాప్ ప్లేస్ కు చేరుకుంది. పొన్నియిన్ సెల్వన్ తో ఈ అమ్మడి అందానికి తంబీలు ఫిదా అయిపోయారు. అయితే ఈ మధ్య చేసిన రోల్స్ తో త్రిష తంబీలకు దూరం కావడంతో ఆఫర్స్ తగ్గాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో విశ్వంభర, తమిళ మూవీ కరుప్పులో సూర్యతో జతకడుతోంది. హరిహర వీరమల్లు మరొక రిలీజ్ డేట్ చూసుకుంది. జూలై 24న వస్తోందంటూ మేకర్స్ ప్రకటించినా ఫ్యాన్స్ లో ఏ మాత్రం ఆనందం కనిపించట్లేదు. ఎందుకంటే ఈసారైనా వస్తుందా అన్న అనుమానం వెంటాడుతోంది. వీరమల్లు అన్ని అడ్డంకులు తొలగించుకుని 24న థియేటర్స్ లోకి వస్తుందా రాదా? మార్చి 28, మే 9, జూన్ 12 ఇవన్నీ వీరమల్లు ఊరించి హ్యాండ్ ఇచ్చిన రిలీజ్ డేట్స్. విడుదల వాయిదాకు విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యమని నిర్మాత చెప్పిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇదే టైంలో సినిమా రిలీజ్ కి పవన్ సహకరిస్తూ తీసుకున్న 11 కోట్ల రెమ్యూనరేషన్ తిరిగిచ్చేశారన్న వార్త కూడా బయటకొచ్చింది. ఫైనాన్షియర్స్ కి 60-70 కోట్లు చెల్లిస్తే గానీ సినిమా థియేటర్స్ లోకి రాదు. మరి రిలీజ్ కి ఇంకా 1 నెల రోజులు ఉండడంతో ఫైనాన్షియల్ క్లియరెన్స్ అవుతుందా లేదా అన్న డౌట్ మాత్రం లేకపోలేదు. హరిహర వీరమల్లును ఓటీటీ రైట్స్ అమెజాన్ దక్కించుకుంది. జూన్ 12న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడ్డంతో ఓటీటీ నిర్వాహకులు నిర్మాతతో ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. జూలైలోపు రిలీజ్ చేయకపోతే ఓటీటీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అని గట్టిగా చెప్పడంతో జూలై 24న రిలీజ్ డేట్ ప్రకటించారట. ఈలోగా ఆర్థిక ఇబ్బందుల నుంచి వీరమల్లు బయటపడతాడో లేదో చూడాలి. వీరమల్లు వాయిదా పడితే పడింది, కానీ కలిసొచ్చిన డేట్లో రిలీజ్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ కు స్టార్డమ్ తీసుకొచ్చిన తొలి ప్రేమ 1998 జూలై 24న రిలీజ్ అయింది. పవర్ స్టార్ కి యూత్ లో సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. జూలై 24 మెగా హీరోలకి కలిసొచ్చింది. 2002లో ఇదే డేట్ కొచ్చిన ఇంద్ర రికార్డులను కొల్లగొట్టింది. అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి ఫస్ట్ టైం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి సక్సెస్ సాధించారు. జూలై 24న వచ్చిన తొలి ప్రేమ, ఇంద్ర సూపర్ హిట్ కావడంతో లక్కీ డేట్ కు వస్తున్న వీరమల్లు కూడా హిట్ అవుతుందన్న నమ్మకం ఫ్యాన్స్ లో కాస్త ఆనందాన్ని నింపింది. ఈ నెల 27న మంచు విష్ణు 100 కోట్ల బడ్జెట్ మూవీ కన్నప్ప రిలీజ్ కి రెడీగా ఉంది. జూలై 4న నితిన్ తమ్ముడుతో వస్తున్నాడు. 11న అనుష్క ఘాటి రిలీజ్ అవుతోంది. ఇవన్నీ పక్కాగా పోస్ట్ పోన్ లేకుండా వచ్చేస్తున్నాయి. మరి కింగ్డమ్ పరిస్థితి ఏంటి? ఓటీటీ సినిమా రిలీజెస్ ను శాసిస్తున్నాయి. జూలైలోపు రిలీజ్ చేయకపోతే ఓటీటీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అని నెట్ఫ్లిక్స్ హుకుం జారీ చేసిందట. తప్పనిసరి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ పవర్ స్టార్ తో పోటీ పడుతున్నాడు. మరొక ఆప్షన్ లేకపోవడంతో వీరమల్లు వచ్చిన మరుసటి రోజే జూలై 25న రౌడీ హీరో కింగ్డమ్ ను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ సమస్య కింగ్డమ్ ను కూడా వెంటాడుతోంది. జూలై 4న కింగ్డమ్ రిలీజ్ కావాల్సిండగా వాయిదా పడింది. ఇదే రోజు తమ్ముడు రిలీజ్ అవుతోంది. డిజిటల్ సంస్థలు సెట్ చేసిన డేట్స్ కే రిలీజ్ చేయాల్సి రావడంతో రౌడీ హీరో పవర్ స్టార్ ను ఢీకొనాల్సి వస్తోంది. హీరోలు 2 టైప్స్. తమని తాము నిలబెట్టుకోవడానికి నిర్మాతలుగా మారేవారు ఒకరైతే, పక్క హీరో కోసం క్యాషియర్ గా మారేది మరికొందరు. నిర్మాత పోస్ట్ రిస్క్ అని తెలిసి కూడా అభిరుచిని చాటుకుంటూ ఉంటారు.
ఇదే జాబితాలోకి అడుగు వేస్తున్నటువంటి ఎనర్జెటిక్ హీరో ఎవరో ఒకసారి చూద్దాం. రామ్ ప్రస్తుతం నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా తర్వాత ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో నటిస్తాడట. ఇంట్లో శ్రవంతి మూవీస్ అనే పెద్ద బ్యానర్ ఉన్న కొత్త డైరెక్టర్ ను పరిచయం చేస్తూ నిర్మాతగా యూటర్న్ తీసుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. శ్రీమంతుడు సినిమాతో మహేష్ నిర్మాతగా మారాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా భాగస్వామిగా చేరి ప్రతి సినిమాలో భాగస్వామిగా అవుతున్నాడు సూపర్ స్టార్. అయితే ఫస్ట్ టైం బయట హీరోకి ఛాన్స్ ఇచ్చాడు. క్షణం, గూఢచారి వంటి డిఫరెంట్ మూవీస్ లో నటించిన అడవిశేష్ హీరోగా మేజర్ మూవీ నిర్మించాడు మహేష్. స్టార్ హీరోల్లో చాలా మంది నటిస్తూ నిర్మిస్తున్నారు. అయితే కొందరు యంగ్ హీరోలు మాత్రం ప్రత్యేకం. వీళ్ళు నిర్మించే సినిమాల్లో హీరోలుగా కనిపించరు, బయట హీరోలతో తీస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ స్థాపించి తీసిన తొలి సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అయింది. ఆ తర్వాత హిట్ సిరీస్ తో పాటు కోర్టు తీసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు నాని. హీరోగా పరిచయమైన తక్కువ టైంలో నిర్మాతగా మారినటువంటి మరొక కథానాయకుడు విజయ్ దేవరకొండ. కొత్తదనం ఆహ్వానించే ఈ కుర్ర హీరో కింగ్ ఆఫ్ ది హిట్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ స్థాపించి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా నిర్మించాడు. తన్ను పెళ్లి చూపులతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను కథానాయకుడిగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక ఆ తర్వాత తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పుష్పక విమానం నిర్మించాడు. వెనకాల సురేష్ ప్రొడక్షన్స్ అనే పెద్ద బ్యానర్ ఉన్న రాణా నిర్మాతగా మారాడు. కథ విన్న వెంటనే నచ్చడం, నటించడానికి స్కోప్ లేకపోయినా సమర్పకుడిగా వ్యవహరించి కేర్ ఆఫ్ కంచరపాలెం అనే మూవీ తీశాడు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ మధ్య తీసిన 35 చిన్న కథ కాదు సినిమాతో నివేద థామస్ ఉత్తమ నటిగా గద్దర్ అవార్డుని అందుకుంది. రవితేజ మట్టి కుస్తీ అనే బైలింగ్వల్ మూవీతో నిర్మాతగా మారాడు. ఆ తర్వాత చాంగురే బంగారు రాజా, సుందరం మాస్టర్ వంటి చిన్న సినిమాలు తీసినా వర్కౌట్ కాలేదు. దీంతో ప్రొడ్యూసర్ గా బ్రేక్ తీసుకున్నాడు. కళ్యాణ్ రామ్ తనని తాను నిరూపించుకోవడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో చాలా సినిమాలు నటించాడు. తమ్ముడు తారక్ తో జైలు అవకుశ తీశాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న తారక్ ప్రశాంత్ నీల్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా నిర్మిస్తోంది. సందీప్ కిషన్ నిన్ను వేడని నీడను నేను అనే హారర్ మూవీతో నిర్మాతగా మారి పర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత తీసిన A1 ఎక్స్ప్రెస్, వివాహ భోజనము నిరాశపరిచాయి.